మాధవ్ నేను రవితేజ గారితో మీ అందరికి తెలిసిందే. ఆహ్, ఫస్ట్ సినిమా నుంచి ఆయన దగ్గర ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ బాబుతో పాటు మాధవ్‌ని గూడా చూస్తా ఉండేవాడిని. ఇందాక అదే అంటున్నాను. నువ్వేమని పిలుస్తావు? ఆహ్, అంటే పెదనాన్న, గిదనాన్న అంటే పళ్ళు రాలిపోతాయి. అన్న అని చెప్పరా అన్నాడంట ఆయన. సో, నిజంగానే అన్నాతమ్ముల్లాగా ఉన్నారు. ఆహ్, ఏ బ్యాక్‌గ్రౌండు లేకుండా వచ్చారు రవితేజ గారు మీ అందరికి తెలుసు. సో, కాబట్టి ఆయన నాకు తెలిసి మనోడి కాళ్ళ మీద తనే నిలబడి ఎదగాలని కోరుకుంటున్నాడు. అందుకే నాకు ఏ విధంగా గూడా ఆయన ప్రొడక్షన్‌లో గాని, ఎక్కడ ఆయన నడిపియటం గాని, ఎంకరేజ్ చేయటం గాని చేయట్లేదు. అంటే బరిలోకి వదిలేశారు. యుద్ధం మనోడే జేయాలి, గెలవాలి. సో, దానికి కంటెంట్ కావాలి. ఇలాంటి మంచి మారమ్మ అని అంటే రెగ్యులర్ జనరల్‌గా ఎవరైనా లాంచింగ్ అంటే ఓ లవ్ స్టోరీ, లేదా కొడితే రోపులు కట్టి ఓ 10 మంది గాల్లోకి లెగిసారు. ఇలాంటివి లేకుండా ఒక కంటెంట్, ఒక అమ్మవారి ఊరు ఇలాంటి ఎ చూసిన ఇంత గ్లిమ్స్‌లో నాకర్థమైంది. ఒక మంచి పాయింట్ చుట్టూ నడిపారని. సో, నాగరాజు గారికి డైరెక్టర్ నాగరాజు గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్.